మంచి స్వభావం లేని స్త్రీలు తమ భర్తలకు శత్రువుల కంటే ఎక్కువేమీ కాదు అని చాణక్యుడు వివరించాడు. అలాంటి స్త్రీలు తమ భర్త జీవితాన్ని నరకం కంటే అధ్వానంగా మారుస్తారని తెలిపాడు. చెడు సావాసాలు చేసే స్త్రీలు, చెడు పనులు చేసే స్త్రీలు పురుషుల జీవితాలను నాశనం చేస్తారని చాణక్యుడు వివరించాడు. కొందరు స్త్రీలు అత్యాశతో ఉంటారు. అలాంటి భార్యలు ఎప్పుడూ డబ్బు అడుగుతూ భర్తను అప్పుల పాలు చేస్తారు. ఇలాంటి భార్య చేసే పనులు భర్తకు చాలా కష్టం కలిగిస్తాయని చాణక్యుడు వివరించాడు. ఏ పనినైనా ఆలోచించకుండా చేసే స్త్రీలు చేసే ముందు భర్తను సంప్రదించకపోవటం, భర్త బుద్ధిమంతుడైనా అతని నుంచి మార్గదర్శకత్వం తీసుకోకపోవటం వంటివి చేస్తారు. అలాంటి స్త్రీలు పురుషుల జీవితాలను నాశనం చేస్తారని తెలిపాడు. ఈ ప్రపంచంలో గొప్ప శక్తి స్త్రీ యవ్వనం, అందమని చెప్పాడు. స్త్రీ బలం అవేనట. అమ్మాయిలు ఎంత అందవిహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందిందైతే పెళ్ళి చేసుకోవచ్చట. క్రూరత్వం, అశుద్ధత, నిజాయితీ లేమి వంటివి లేకపోతే స్త్రీలకు సహజ లోపాలు. ఈ లోపాలు ఉండకుండా స్వచ్ఛమైన మనస్సు, పరిశుభ్రతతో ఇలాంటి ఇల్లాలు ఉండాలి. ఇంటిని శుభ్రంగా ఉంచి తను కూడా శుభ్రంగా ఉండే స్త్రీ ఇంటికి అందం. భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆమెను గాయపరచరాదని చాణక్యుడు తెలిపాడు. దీనివల్ల విపరీత పరిణామాలు ఎదుర్కొంటారని అన్నాడు. పురుషులు కుటుంబంలో ఇతర స్త్రీలతోనూ తగాదాలు పెట్టుకోరాదని, దీనివల్ల బాంధవ్యాలకు మరింత చేటు కలుగుతుందని అన్నారు. ప్రతి మగవాడు అందమైన మహిళ భార్యగా రావాలని కోరుకుంటాడు. అయితే అమ్మాయి అందంగా ఉన్న మంచి కుటుంబం కాకపోతే అలాంటి వాళ్లను వివాహం చేసుకోరాదని చాణక్యుడు తెలిపాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.